హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. మన శరీరాన్ని క్షేత్రము అని పిలుస్తారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కౌంతేయ అంటే కుంతీపుత్ర, అర్జునుడు కుంతీపుత్రుడు గనక కౌంతేయ అని సంబోధించాడు. కౌంతేయ అని ఎందుకు అనొచ్చు, అర్జున అన్నా పర్వాలేదుగా. లేదా ఇంకా ఎన్నో నామాలు ఉన్నాయి. ఇదం శరీరం ఫల్గుణ అన్న ఆ 3 అక్షరాలు ఛందస్సుకేం లోపం రావు. బేభత్స అన్న ఛందస్సుకు లోపం రాదు. ఇదం శరీరం బేభత్స అంటే అద్భుతంగానే సరిపోతుంది. కానీ కౌంతేయ అని ఎందుకన్నాడంటే కుంతీదేవికి శరీరమును క్షేత్రమని పిలుస్తారని, ఈ క్షేత్రములో ఉన్న పరమాత్ముడిని ఎప్పటికప్పుడు గుర్తించాలని ఒక జ్ఞానం ఉన్నది. కుంతికున్నంత భక్తి, కుంతికున్నంత జ్ఞానం ఆనాడు ఉన్నటువంటి స్త్రీలలో చాలా తక్కువ మందికి ఉంది. అందుకే పాండవులు ఎప్పటికప్పుడు కౌంతేయులుగా పిలువబడడానికి ఇష్టపడేవారు. శ్రీకృష్ణుడికి కూడా కుంతీపుత్రుడు అవడం వల్లే పాండవుల మీద ఎక్కువ ప్రేమ ఉన్నది. సహజంగా కుంతి జ్ఞానస్వరూపిణి. ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్కటి కోరారు. కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకడు ధనం అడిగాడు, ఒకడు ఏదో మోక్షం అడిగాడు, వాడు ఇంకోటి అడిగాడు, అది అడిగాడు, ఇది అడిగాడు. మొత్తం మీద కోరిన కోరికలు తీర్చడం ఆయన లక్షణం కనుక కోరికలే కోరారు. కానీ కుంతి మాత్రమే విష్ణు పురాణంలో ఆయన దగ్గరికి రాగానే నాకు కష్టములే కావాలి అంది. వెంటనే తెల్లబోయాయినా అందరూ అవి కావాలి ఇవి కావాలంటారు, నువ్వేమో కష్టాలు కావాలంటున్నావు ఏమిటని అడిగితే, కష్టములలో ఉన్నంత వరకు నిత్యం కృష్ణ గోవింద అంటున్నాను, కష్టాలు పోయి సుఖం వస్తే గోవింద పోయి కడుపులోకి తిండిపోయిందా అంటాను. అందువల్ల కష్టాలు ఉన్నప్పుడేమో భగవన్నామస్మరణం చేసి, సుఖాలు వచ్చినప్పుడు భోగాలలో పడిపోయి నిన్ను మరిచిపోతాం. నిన్ను మరిచిపోకుండా ఈ భూలోకంలో ఉన్నంతకాలం నిరంతర గోవింద స్మరణ చెయ్యాలంటే, నిన్ను గుర్తు తెచ్చుకోవాలంటే నాకు కష్టమే ఉండాలి. అందుకని కష్టమే అంది. ఆ కష్టం వల్లే తరించానంది. పాపం చివరికి అగ్నిలో పడి భస్మం అయిపోయి చచ్చిపోయింది కదండి. చివరిలో ఆవిడ శరీరం విడిచిపెట్టడం కూడా కర్మయోగం వల్ల కేవలం అడవిలో అగ్ని పుట్టింది. ఆ అగ్నిలో ధృతరాష్ట్రుడు గాంధారి కాలిపోతూ, నువ్వెందుకమ్మా మా కోసం ఇక్కడ ఉండడం, వెళ్ళిపో అంటే, లేదు నేను మీ సేవ కోసం వచ్చాను, మీతో పాటే చచ్చిపోతానని గాంధారి ధృతరాష్ట్రుల యొక్క సేవ చేస్తూ చిట్ట చివరి వాళ్లతో పాటు అరణ్యంలో దావాగ్నిలో పడి భస్మం అయిపోయింది. అంత గొప్ప వ్యక్తి ఎక్కడ ఉంటారా? ఈ గాంధారి కొడుకు తన కోడల్ని అవమానపరిచాడు. ఒక దుర్మార్గుడు తొడ మీద కూర్చోమన్నాడు, మరో దుర్మార్గుడు వస్త్రాపహరణం చేశాడు, మిగతా వాడు నోటికొచ్చినట్టు పూశారు. ఆ గాంధారి ధృతరాష్ట్రుల యొక్క సంతానం చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. ఇన్ని పాపాలు చేసినప్పటికీ ఆవిడ క్షమించేసింది. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, చివరిలో ధృతరాష్ట్రుడు గాంధారి ఇంకా మేము ఇక్కడ ఉండం, మాకు బుద్ధి వచ్చింది, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాం అనగానే వాళ్ళతో పాటు ఈవిడ బయలుదేరింది. అప్పుడు భీముడు వచ్చి, అమ్మ నువ్వు లేకపోతే ఎలా ఉంటావమ్మా, ఎన్నాళ్ళు కష్టాలు పడ్డావు, వాళ్ళు శుభ్రంగా పిల్లల దగ్గర సుఖపడ్డారు, ఇప్పుడు కదా వాళ్ళు అడవికి వెడుతున్నారు, నువ్వు ఎప్పుడూ కష్టాలతోటే ఉన్నావు, చిన్నప్పుడే భర్త పోయాడు, మేమున్నా దిక్కు లేకుండా అయిపోయావు, మా కోసం ఎప్పుడు ఏడిపే, కనీసం ఈ వార్ధక్యంలో మా దగ్గర సుఖపడు అంటే లేదు నాయన, మంచో చెడ్డో నా కొడుకులకి వాళ్ళ కొడుకులకి తగాదా వచ్చింది, నా కొడుకుల వల్ల వాళ్ళ కొడుకులు పోయారు, వార్ధక్యంలో అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు, ఆవిడకి కళ్ళు ఉండి గుడ్డ కట్టుకుంది, ఈయనకి చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు, అందువల్ల ఆ పెద్దవాళ్ళకి సేవ చేస్తూ అడవిలో ఉంటాను వెళ్ళిపోయింది. అసలు హృదయ విదారకమైన దృశ్యం కదా. ఆవిడేమి కొడుకుల దగ్గర సుఖపడలేదు, ఈ దుర్మార్గుడిని, ఈ బావగారిని, ఆ తోడి కోడల్ని సేవ చేసుకుంటూ అడవిలో ఉండి కూడా ఆ అడవిలోనే ఒకసారి దావాగ్ని పుట్టింది, ఆ దావాగ్నిలో కాలిపొడి తెప్పింది వాళ్ళతో పాటు. అటువంటి ప్రేమైక స్వరూపిణి, ఇతరుల సేవ కోసం శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్మురాలు,
నిత్యం తనకి గోవిందనామస్మరణ తప్ప మరొకటి వద్దు అనుకున్న పుణ్యాత్మురాలు. అలాగని చేవచచ్చి లేకుండా క్షత్రియులుగా మీరు వెళ్ళి యుద్ధం చేసి దుర్మార్గుల్ని చంపండి అని కర్తవ్య బోధ చేసినటువంటి ఉత్తమ స్త్రీ. అందుకని కుంతీదేవి పుత్రుడై ఉన్న కారణం చేతనే నీకు ఈ యోగం పట్టింది, భగవద్గీత వినే యోగం పట్టింది అని తెలియజేయడానికి కౌంతేయ అని సంబోధించాడు కృష్ణుడు. ఒక శబ్దాన్ని ఉచ్చరించడం వరకు అతను ఎంత ఉంటుంది, ఒక కారణం. అలా కుంతీపుత్ర అర్జున, ఈ శరీరాన్ని ఏమంటారు? ఇదం శరీరం అంటే ఈ శరీరము క్షేత్రం ఇది అభిధీయతే, క్షేత్రము అని పిలువబడుతుంది. క్షేత్రము అంటే పొలము, స్థలము అని అర్థాలు ఉన్నాయి. మన శరీరాన్ని ఒక పొలం కింద భావించాలి. ఈ పొలంలో ఎరువులు వేస్తున్నాం రోజు. ఎరువులు మామూలు ఎరువులు ఏంటిలేండి, పొద్దున్నే లేవగానే కాఫీ టీ ఈ ఎరువులు. నన్ను అడిగితే ఈ కాఫీ టీలు ఎరువులు అనడం కంటే పురుగుల మందులు. లోపల రకరకాలైన బ్యాక్టీరియాని చంపడానికి, పంటలో వచ్చేటటువంటి పురుగులను చంపడానికి పోసే ఏ బ్యాక్టీరియా లేకుండా ఉండడం కోసం వేసే మందులు, భోజనాలు ఇవన్నీ వేస్తున్నాం. ఇంకా పంట ఏం పండుతోంది? చిట్ట చివరికి మనకి మిగిలే పంట ఏమిటంటే మోక్షం అనే పంటని పండించే పొలము. మన శరీరము ఒక పొలం అయితే ఈ పొలంలో ఇంటికి వచ్చే పంట ఏమిటనమాట? ముక్తి. చిట్ట చివరిగా పరమాత్మ అనుగ్రహంతో మోక్షం పొందడం అనే ఒక పంట కావాలి. ఈ శరీరమే లేకపోతే మానవుడికి సాధనే లేదు. అర్చనలు, భగవత్కథలు వినడం, కుటుంబ సభ్యుల్ని పోషించడం, లోకంలో చేయవలసిన కర్తవ్యాలు చేయడం, చిట్ట చివర ముక్తి పొందడం, వీటన్నిటికీ మూల కారణమైనది శరీరం. శరీరం లేకపోతే ఏ పని చేయలేం. అందుకే పార్వతీదేవి ఉపవాసాలు ఉండి పాడైపోతూ ఉంటే, పిచ్చిదానా, శరీరం పాడు చేసుకుంటే తపస్సు ఏం చేస్తావు? ఉపవాసం ఉండమంటే కళ్ళు తిరిగిపోయి ధ్యానం చేయలేని దుస్థితికి వెళ్ళడం కాదు అన్నారు. అందుకే కాళిదాసు గారు కుమార సంభవంలో ఏమంటాడు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఒక ధర్మమును పూర్తి చెయ్యాలంటే దానికి సాధనం శరీరమే మొదటిది. శరీరమే మొదటి సాధనం. మీరు పురాణం వినాలంటే ముందు మీకేముండాలి? శరీరం ఉండాలి. మీరు వంట చేయాలి, శరీరం ఉండాలి. గురువుగారితో ఫోటో తీయించుకోవాలి, శరీరం ఉండాలి. నవంబర్లో వచ్చేటటువంటి హోహోహో అని వచ్చే బొమ్మలతో మీరు సహవాసం చేయలేరు కదా. కాబట్టి అన్నిటికీ మూలం ఏముండాలి? శరీరమే. అందుకని ఆద్యం సాధనం, మొదటి సాధనము. దేనికి మొదటి సాధనం? ధర్మమునకు. ధర్మమును సాధించాలంటే మొదటి సాధనం శరీరము. ఈ కాళిదాసు గారి కుమార సంభవంలో శ్లోకాన్ని తెలుగులో శ్రీనాథుడు హరవిలాసంలో అనువాదం చేశాడు. ఏమని? ఆద్యముగు సాధనంబు దేహంబు కాదే అంటాడు ఆయన. యథాతథంగా అనువాదం చేశాడు. ధర్మమును సాధించాలంటే ఆద్యముగు సాధనంబు దేహంబు కాదే. దేనికైనా మొదటిది శరీరమే. కాబట్టి మన శరీరం ఉంటేనే ఏ పనైనా చేస్తాం. అమెరికా ఎలా వచ్చారు? శరీరం ఉంది కాబట్టి. చచ్చాక వచ్చేదే ఉంది నమ్మకం. అప్పుడు వెళ్ళే లోకాలు వేరే ఉంటాయి. బతికున్నారు కాబట్టి H1 వీసా, గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఇవన్నీ ఉన్నాయి. చచ్చిన తర్వాత యమలోకంలోనో, స్వర్గలోకంలోనో, వైకుంఠంలోనో, మణిద్వీపంలోనూ ఉంటారు. ఇలా గురువుగారు వచ్చి పురాణం చెబుతున్నప్పుడు 2 రోజులు విన్నారనుకోండి, వాడు స్వర్గం వంటి ఉత్తమ లోకాలు కడతారు. గురువుగారు 2 రోజులు వచ్చి ఫిలడెల్ఫియాలో కూర్చున్నా రాకుండా ఇంట్లో కూర్చుని కాఫీలు తాగుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రీన్ కార్డు యముడిస్తాడు యమలోకంలో. మీరు ఎంతో అదృష్టవంతులు. నిన్న ఇవాళ వచ్చారు కనుక మీకు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇమ్మిగ్రేషన్ లేదు. రాకుండా ఉంటారు కదా ఇంట్లో కూర్చుని, ఫలహారాలు, డాష్లు, బారు బారు దేఖో, హజారు బారు దేఖో అని వాళ్ళందరికీ పాపం యమధర్మరాజు గారే గ్రీన్ కార్డు ఇచ్చేస్తాడు. ఆయన మళ్ళీ $1,00,000 కట్టించుకోవటండి. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళడానికి డాలర్లు కట్టకర్లా, స్కాలర్ యొక్క ఉపన్యాసం వినకపోవడమే వాడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అన్నమాట. అందువల్ల ఏదైనా ఒక మంచి పని చేయాలంటే సందేహం లేకుండా ఉండవలసింది ముందు శరీరము. ఈ శరీరము నిరంతరము నాది అని భావించేవాడిని అజ్ఞాని అంటారు. ఇది నా శరీరం, ఈ శరీరమునకు లాల్చీ వేశాను, ఈ శరీరానికి
పంచె కట్టాను. అంటే పూర్వం పంచెలు ఆల్చీలని వేసేవాళ్ళు అండి. పూర్వం ఆడవాళ్ళు చీర అని ఒకటి కట్టేవారు. చీర అని ఒక పదార్థం తెలుసా? ఇప్పుడు ఏదో కడుతూ ఉంటారు, ఉందా లేదా. ఆ బీచ్ల్లో కడితే ఆహాహా ఏం చేయాలో తెలియక, ఏమి చూస్తే ఏమవుతుందో తెలియక అక్కడ చిన్న రిబ్బన్ పీలికి లాంటి తోటి కట్టుకుంటారు పైన కింద, హాయిగా పడుకొని ఉండడం. ఇదొక కర్మయోగం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ శరీరానికి ఏదో బట్ట వేస్తున్నాం, ఏదో భోజనం వేస్తున్నాం, ఎన్ని చేసినా ఈ శరీరం నాది అనుకున్నంతకాలం ఏదో రోజు డామ్మంటోంది. శరీరము నాది అనుకునేటటువంటి వ్యామోహమును అజ్ఞానము, అహంకారము అని 2 పదాలతో పిలుస్తారు. జ్ఞాని ఏం చేస్తాడు? భగవంతుడు తాత్కాలికంగా నాకు ఈ ఉపాధి ఇచ్చాడు, ఈ శరీరం ఇచ్చాడు, ఈ శరీరం నాది కాదు. ఈ శరీరమే నాదైతే నా మాట ఎందుకు అనడం లేదు? మీ శరీరం మీదే అనుకుందాం కాసేపు. అప్పుడు మీ శరీరం మీ మాట వినాలిగా. మీ మాట వింటే మీరు ఎలా పిలిస్తే అలా పలకాలిగా. పలకట్లయి పైనుంచి ఎందుకు దిగితే కాళ్ళు నొప్పి పెడతాయి. ఎక్కువ తింటే పొట్ట, అసలు తినకపోతే లోపల గ్యాసు, నీరసం, కళ్ళు తిరగడం, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చెరుకు కుళ్ళు నొప్పులు. ఆ తర్వాత శరీరం పోతుంది. ఈ శరీరం నాదే అయితే నేను చిన్నప్పుడు చక్క 1986లో అసలు అయ్యి బాబు ఇప్పుడు అందగానే అనుకోండి, 16 ఏళ్ళే నాకు. కానీ ఆ రోజులు ఇంకా అందంగా ఉండేవాడిని. ఇక్కడున్న మీరంతా ముసలాళ్ళ కనపడుతున్నారు, కానీ నేను ఎప్పుడు పడుచు. సరే ఏం చేస్తాం, మీ కర్మయోగం మీది, నా కర్మయోగం నాదనుకోండి. కానీ ఆ రూపంలో ఎంతో కొంత మార్పు వస్తుంది కదా. కాబట్టి శరీరము పేరుకి మనది, కానీ మనకి ఏ సంబంధం లేకుండా ఉన్నది. ఈ శరీరం కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. ఇలాంటి ఎన్ని శరీరాలు ధరించామో తెలియదు, మరెన్ని శరీరాలు ఎత్తుతామో తెలియదు. అందుకని జ్ఞానులు ఏమన్నారు? శరీరము నాది అనుకోవడం అజ్ఞానం. ఈ శరీరం మనది కాదు, మన ఆత్మ తాత్కాలికంగా ఇందులో ఉంది, రేపు పొద్దున వదిలిపోతుంది. కాబట్టి ఇంతకీ ఈ శరీరం ఎవరిది? ఆ శరీరమే అమ్మ. అందుకని అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం ఏముంది? శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని. అమ్మ క్షేత్రస్వరూప, నీ శరీరము అనే ఒక రూపములో ఉన్నది. ఈ కనపడుతున్న శరీరములన్నీ అమ్మే. స్వరూపము అంటే కనబడే ఆకారం. ఏ ఆకారం? క్షేత్రస్వరూప. ఇది ఇప్పటిదాకా ఒక ఆయన మాట్లాడారు, దబ 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 మాట్లాడేశారు. ఆ రత్నాకర్ గారి రూపంలో, మూర్తి గారి రూపంలో, వేణి గారి రూపంలో, ఇలా ఒక్కొక్క రూపంలో ఉంటుంది అమ్మ. ఒకళ్ళు లావుగా, ఒకళ్ళు పొట్టిగా, ఒకళ్ళు పొట్టతో, ఒకళ్ళు సన్నగా, ములక్కాళ్ళ, ఇలా రకరకాల రూపంలో ఉంటుంది. అంటే ఇన్ని క్షేత్రముల యొక్క స్వరూపం అంతా అమ్మయే. ఇప్పుడు అందరూ అమ్మవారి స్వరూపాలు అయినప్పుడు మనకి ద్వేషం ఎందుకు వస్తుందండి? వ్యవహారంలో నువ్వు శత్రువువి, నువ్వు మిత్రుడివి అని భావిస్తున్నాం, కానీ నిజానికి ఈ దేహములన్నీ అమ్మవే. అందుకే జ్ఞానులు ఏం చేస్తారన్నమాట? చంపినా, చచ్చినా, సుఖం పొందినా, దుఃఖం పొందినా దీంతో నాకు సంబంధం లేదంటారు. అందుకని కృష్ణుడు ఏమన్నాడు? పిచ్చాడా, నువ్వు చంపుతానంటున్నావు, ఎవరిని చంపుతావురా? ఆ చచ్చేవాడు అమ్మవారి రూపమే, చంపేవాడు అమ్మవారి రూపమే. తాత్కాలికంగా అజ్ఞానం వల్ల బాధ కలుగుతోంది తప్ప జ్ఞానంతో చూస్తే ఎవరికి ఎవరితో సంబంధం లేదు. ఇవన్నీ అమ్మరూపాలే అన్నాడే. అంత స్థాయికి వెళ్ళి ఓహో కనపడుతున్న ప్రతి శరీరము అమ్మే అనుకోవడమే జ్ఞానం. దానివల్లే ముక్తి వస్తుంది. అందుకని లలితా సహస్రనామంలో మొట్టమొదటి ఏమన్నారు? క్షేత్రస్వరూప. ఇన్ని దేహముల రూపంలో ఉన్నది. క్షేత్రం అంటే పొలము, భూమి అన్నారు కదా. కాబట్టి భూమి అమ్మే, కనపడుతున్న భూమి, ఇంకా కనపడుతున్న పైన ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, కింద ఉన్న అధోలోకాలు, ఇవన్నీ క్షేత్రములే, ఇవి అమ్మే. కాబట్టి అది అమ్మే, ఇది అమ్మే, సమస్తం అమ్మే. అందుకని పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదహ, అది పూర్ణమే, అంటే అది పరమాత్మ స్వరూపమే, ఇది పూర్ణమే. పూర్ణము నుండి పూర్ణం పుడుతోంది అంటే జగన్మాత నుంచి, ఆ దివ్యశక్తిలోంచి ఇలా చిన్న చిన్నవి పుడుతున్నాయి. ఈ చిన్నవి పరమాత్మ స్వరూపమే, ఆ పెద్దది పరమాత్మ స్వరూపమే. సముద్రం ఉంది, సముద్రంలో ఉన్న నీరంతా పరమాత్మ అనుకుంటే అందులోంచి చెంబులతో నీళ్లు తెస్తే ఆ చెంబులో నీళ్లు కూడా అమ్మలోంచి వచ్చినవేగా.
అందులోంచి చెంబుతో వచ్చాయి కాబట్టి చెంబుడు నీళ్ళు అన్నాం, కానీ మళ్ళీ ఈ చెంబు నీళ్ళు అందులో కలిపితే కలిసిపోవటంలా. అందుకని పూర్ణస్య పూర్ణం ఆదాయ, పూర్ణములో నుండి పూర్ణమును తీసుకొస్తే మళ్ళీ పూర్ణం ఏవ అవశిష్యతే, మిగిలేది పూర్ణమే. ఓ చెంబుడు నీళ్లు తీసుకొచ్చారండి సముద్రంలోంచి. ఇప్పుడు సముద్రంలో ఏమన్నా తేడా వచ్చిందా? దాని పరిణామం మారలా, అవునా? పరిమాణం మారలేదు. మళ్ళీ అందులో కలపండి, ఏమన్నా మార్పు వచ్చిందా? రాలేదు. కాబట్టి అందులోంచి బయటికి ఏదన్నా తీసినా అందులో కలిపినా సముద్రం ఎప్పుడు సముద్రంలాగే ఉంటుంది. అలాగే చరాచర వ్యాప్తమైన అమ్మవారి శక్తిలోంచి కొంత బయటికి తీసి మళ్ళీ అందులో కలిపినా ఏమీ తేడా రాదు. అటువంటి అమ్మని క్షేత్రస్వరూప. ఇప్పుడు ఈ రూపాలన్నీ అమ్మే అనుకుందాం. మరి దీన్ని పరిపాలించేది ఎవరు? మళ్ళీ పరిపాలించేది అమ్మ. అందుకని క్షేత్రేసి, క్షేత్ర ఈసి. ఈసి అంటే అధిష్టాన దేవత, పరిపాలించున్నది. సంస్కృతంలో పరిపాలించే ప్రభువుని ఈశః లేక ఈశ్వర అంటారు. ఈశ్వరుడు అన్నా ఈశుడు అన్నా పరిపాలకుడు. స్త్రీ అయితే పరిపాలకురాలు అనడానికి ఈసి ఈశ్వరి అని పిలుస్తాం. ఆ విధంగా ఈ క్షేత్రములను మళ్ళీ పరిపాలించేది ఆవిడే. పుట్టిస్తోంది, ఇన్ని రూపాల్లో ఉంటుంది, వీటిని పరిపాలన చేస్తున్నది ఆవిడే. క్షేత్రజ్ఞపాలిని. ఈ క్షేత్రమును ఎరిగిన జ్ఞానిని, అందరినీ పరిపాలించేది అమ్మయే. ఆ విధంగా అమ్మని భావించగలిగితే అప్పుడు శరీరములో ఉన్న ఆదివ్యాధులు నశిస్తాయి. మానవులకి ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు. ఇందులో కొన్ని ఆధులు, కొన్ని వ్యాధులు. మానసిక రోగమును ఆధి అంటారు, శరీర రోగమును వ్యాధి అంటారు. మానసిక రోగం అంటే ఏమిటనమాట? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ కూడా మానసిక రోగాలు. ఓ వ్యక్తి మంచి చీర కట్టుకుంటే లోపల పైకి చెప్పడగానే కుళ్ళిపోతాడనమాట. అబ్బా ఎంత మంచి చీర కట్టిందండి, ఆవిడ ఇల్లు ఎంత బాగుందండి, వాళ్ళ కారు ఎంత బాగుందండి అని కొత్తలాడిపోయి ఏడుస్తాడు. దీనికి ఈర్ష్య అని పేరు. ఇది ఒక పెద్ద రోగం. మానవులకున్న పెద్ద రోగం ఏంటంటే పక్కవాడు బాగుపడ్డాడే ఇక వాడికి కాబట్టి నిద్ర పట్టదు. పూర్వం కరెంటు పోతే రేపు పక్కింట్లోకి చూడరానివారు. ఆ పక్కింట్లోకి చూసి ఓహో వాళ్ళకి పోయింది అమ్మాయ్యా, వాళ్ళకి పోవాలి మనకి పోవాలి. ఎంత దరిద్రం ఇది లక్షణం. ఇంక రెండవది అసూయ. అసూయ అంటే ఏమిటనమాట? గుణేషు దోషారోప అసూయ. మంచిలో చెడ్డని వెతకడాన్ని అసూయ అంటారు. అసూయ అంటే అసలు అర్థం ఏంటనమాట? మంచిలో చెడ్డ వెతకడం. మీరంతా కలిసి రేపు ఆదివారం నాడు అన్నదానం చేశారనుకుందాం. చెయ్యరనుకోండి, ఒకవేళ అదృష్టం ఉండి చేశారనుకోండి, మీకు మంచి బుద్ధి పుట్టి అన్నం తిని ఊరుకోక కొంతమంది పెట్టారులే అన్నం, కిందటి సంవత్సరం వండిన అన్నం అంతా ఫ్రిడ్జ్లో పెట్టి పారేయలేక పెట్టారంటారట. వాడు చచ్చి చెడు వండారు పాపం. కాఫీ ఇచ్చారు, ఏదో అన్నం పెట్టారు, ఏదో ఇచ్చారు కదా, పెట్టారు కదా, ఇంత అన్నం పెట్టారని పొగడక అందులో కూడా తప్పు వెతుకుతారు. ఒక మంచిలో తప్పుని వెతికితే ఏమంటారు అనమాట? దాన్ని అసూయ. అసూయ అంటే తెలియక ఈర్ష్య అనుకుంటారు. ఈర్ష్య వేరు, అసూయ వేరు. ఈర్ష్య అంటే ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఏడవడం. అసూయ ఎలా కాదు, ఇతరుల యొక్క మంచిలో చెడ్డ వెతకడం అనమాట. పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళగానే $10 ఇచ్చారట. వీళ్ళ మొహం తగలిగా 10 ఇచ్చారా, ఇంత డబ్బుండి ఇంత ఇల్లుండి 11 వచ్చుగా అంటాడనమాట. ఏదో నీకు ఎందుకు వారి ఇచ్చారు 10, వాళ్ళ లెవెల్ అన్ని బట్టి ఇచ్చారు, సంతోషించనమాట. 10 ఇచ్చారండి. ఇంకొక పెద్ద సమస్య, నలుగురు ఉన్నప్పుడు ముగ్గురికి ఇచ్చి ఒకటికి ఒప్పదా, నాలుగోడికి మండిపోతుంది. ఆ విధంగా మంచిలో కూడా అప్పుడు వాళ్ళు చెడ్డ ఆరోపిస్తారు అనుకోండి, అది అసూయ. ఈ ఈర్ష్య, అసూయ, విపరీతమైన కోరికలు, అనవసరంగా వచ్చే కోపము మొదలైన వాటిని ఏమంటారు సంస్కృతంలో? ఆధి, మానసిక రోగములు. ఇంక వ్యాధి అంటే ఏమిటనమాట? శరీరమునకు వచ్చే రోగాలు. కాళ్ళ నొప్పులు. ఈ కళ్ళ నొప్పులు తింటే అరగదు, తినకపోతే నీరసం, అదేదో గ్యాస్ ట్రబుల్, బీపీ, ఐపీ, షుగరు, ఈ దిక్మాల రోగాలన్నిటినీ వ్యాధులు అంటారు. ఈ ఆది వ్యాధులు రెండూ తొలగడం కోసం క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని అనే ఆ పాదం పారాయణ చేస్తే ఈ రోగాల్లోంచి బయటికి రావచ్చు మనం. అందుకే లలితా సహస్రనామం గొప్ప మంత్రశాస్త్రం.
మీలో ఎవరైనా నేను రచించిన ఐశ్వర్యోగం చదివారా? ఒక్కడు కూడా చేస్తట్లేదు. అసలు ఆ పుస్తకం అమ్మ ఒక్కడు ఎత్తారండి, అమావాస్య చంద్రుడు. అలాగా గురువుగారు లలితా సహస్రనామమునకు ఐశ్వర్యయోగం అనే పేరుతో భాష్యం రాశారు. మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఉపన్యాసం అయ్యేదాకా నువ్వు తవ్వుతూనే ఉండేవాడు. అలా ఏమవుతుంది అది? పాప వాళ్ళంతా నా మొహం చూడక బాధపడిపోతున్నారు. గోవింద. ఐశ్వర్యయోగము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించేదని అర్థం. లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామములకు ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఆ మంత్ర జపం చేస్తే ఏ ఫలితం, ఎలా జపం చెయ్యాలి, అలా ఒక అద్భుతమైన పుస్తకం రాశాం. ఆ పుస్తకం లేకుండా లలితా సహస్రనామం మీద వ్యాఖ్యానం చెప్పమని పిలిచారంటే కొంచెం పాపమే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా $1,00,000 ఇస్తే చాలు. అందువల్ల ఐశ్వర్యయోగం తప్పనిసరిగా కొనండి. ముందు 300 నామములతో పుస్తకం వేశారు. ఇప్పుడు శ్రీమాత అంటే దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఈ నామం ఎన్నాళ్ళు జపించాలి, ఎలా జపించాలి, నైవేద్యం ఏమిటి, దానివల్ల ఏ కోరిక తీరుతుంది, అలాంటి వాటిల్లో ఇందాక నేను చెప్పాను కదా, శారీరక మానసిక రోగములు తొలగడానికి ఈ క్షేత్రస్వరూప అనే మంత్ర జపం చేసుకోవాలన్నమాట. అద్భుతమైన పుస్తకం ఐశ్వర్యయోగం. ఈ పుస్తకం ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే అర్థాలు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ మంత్ర ప్రయోగము ఫలము అనేది కేవలం ఉపాసనా బలంతో నేను అందించిన పుస్తకం మాత్రమే కనుక ఆ అరుదైన పుస్తకం. ఇంకోటి ఎవడన్నా కాపీ కొట్టినా కాపీ రేట్ నాది. ఈ మధ్యన ఏమవుతుందంటే పాటలు రాసిన తర్వాత నా పాటే నాకు తెలియకుండా నాకు పంపుతాడు, వాడు రాసేసినట్టుగా అనమాట. ఇదో దొంగలు కొత్తగా తయారయ్యారు. నానాయాతనబడి సింధూరారుణ విగ్రహం అని చెప్పానుకోండి, నా తాత్పర్యం నేను చెప్పిందానే మళ్ళీ వాడు ఏం చేస్తాడనమాట, వాడు రాసినట్టు రాసేస్తాడనమాట. అందుకని ఈ మధ్యన ఏ పాట రాసినా చివరిని ఏం చేస్తున్నాం అనమాట, గురువుగారి పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. పాట రాసినప్పుడు మనుషులు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పద్మాకరమును కొనరాదా అన్న అనుకోండి, వాడు తీసేసి రత్నాకరమును కొనరాదా అని వారు చేసుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్లో ఉంటుంది కనుక కొంతవరకు న్యాయం అనుకోండి, అది పోకుండా ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ ఐశ్వర్యయోగం అనే పేరుతో ఉన్న నామములలో ఒక్కొక్క నామమును ఎలా ప్రయోగించాలో తెలుసుకుంటే వాడి జాతకమే బాగుపడిపోతుంది. అద్భుతమైనటువంటి ఒక గ్రంథరాజం అన్నమాట అది. అమ్మవారి సహస్రనామం మన పూర్వజన్మ సుకృతం వల్ల వాగ్దేవతలు ఇచ్చారు. ఒకసారి మణిద్వీపంలో అమ్మవారు ఒక గొప్ప సభ చేసింది. మామూలు సభ కాదు అది. సమస్త లోకాలలో ఉన్నవాళ్ళు వచ్చారు. వాళ్ళు వీళ్ళు అనడానికి వీల్లేదు. ఇప్పుడు మనం అనుకున్న బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఇలాంటి వాళ్ళు ఎన్ని మంది ఉన్నారో మీకు తెలుసా? అనేక కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో, ఎందరు విష్ణువులు ఉన్నారో, ఎందరు శివుళ్ళు ఉన్నారో, ఎందరు ఇంద్రులు ఉన్నారో, ఎందరు దేవతలు ఉన్నారో తెలియదు. ఇవన్నీ బ్రహ్మాండములు. ఇన్ని బ్రహ్మాండములకు ఆవిడ తల్లి కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటి బ్రహ్మాండములకు ఆవిడ తల్లి. ఒక రోజున అమ్మవారు సభ చేసింది. ఆ సభకి అందరినీ పిలిచింది. ఆ సభకి భూలోకం నుంచి, ఇలాంటి భూలోకం నుంచి కొంతమంది మహారాజులు కూడా వెళ్ళారు. అందులో చాక్షుషమనువు, సారోచషమనువు కాలంలో సురధుడనే రాజు, ఇలాంటి వాడు కూడా వెళ్ళారు. దానికి వెళ్ళాలంటే ఇన్విటేషన్ ఉండాలి, పాస్పోర్ట్లు ఉండాలి. దానికి కూడా అమ్మవారు పంపే వాహనంలోనే వెళ్ళగలరు. మనకి ఇక్కడ అమెరికాలో ఎక్కడ పడితే ఇక్కడ రోడ్డు మీద ఎలా నడవడానికి లేదు, కారులో వెళ్ళారు, అలాగే అక్కడికి కూడా వాహనంలో వెళ్ళాలి. ఆ సమయంలో అంతఃపూర్వమే మధువు కైటభుడు అనే ఇద్దరు రాక్షసుల్ని విష్ణువు చంపాడు. బ్రహ్మగారు అక్కడే ఉన్నాడు, శివుడు కూడా అక్కడికి వచ్చాడు. మధుకైటభుల్ని చంపాక త్రిమూర్తులు ఒక చోట చేరారు. ఈ త్రిమూర్తుల ముగ్గురికి మనం ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. అసలు మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే ఆకాశం నుంచి బ్రహ్మదేవ నువ్వు సృష్టి చెయ్యి, విష్ణుదేవ నువ్వు పోషించు, రుద్ర సంహరించు అనే మాటలు వినబడ్డాయి. ఎలా సృష్టించాలో మాకు బుర్రకి తట్టడం లేదమ్మా అన్నారు ఈ ముగ్గురు. అయితే నేను ఒక విమానం పంపుతున్నాను, ఆ విమానం ఎక్కి నా దగ్గరకు వస్తే, నా సభలోకి చేరితే అప్పుడు మీకు సృష్టి స్థితి లయాదులు చేయటానికి కావలసిన శక్తులు ఇస్తాను అని ఆకాశం నుంచి ఓ సందేశం వచ్చింది. అంటే అమ్మవారే పలికింది. అలాగే అనేలోపు మహావేగంగా అక్కడికి ఒక దివ్య విమానం వచ్చింది. అద్భుతమైనటువంటి విమానాన్ని త్రిమూర్తులు కూడా చూడలేదేనాడు. అటువంటి విమానానికి ప్రదక్షిణ చేసి ముగ్గురు అందులో కూర్చున్నారు. రివ్వున ఆ విమానం ఆకాశంలోకి ఎగిరింది.
అనేక లోకములు దాటింది. ఓ చోట నందనవనం, ఆ నందనవనంలో ఇంద్రుడు, శచీదేవి, దేవతలు అందరూ కనబడ్డారు. బ్రహ్మ తెల్లబోయి మనం ఇంకా సృష్టి చేయకుండానే ఈ ఇంద్రుడు ఎలా వచ్చాడు అని అడిగితే ఇది మన సృష్టి కాదులే, అమ్మవారి సృష్టి అన్నాడు విష్ణువు. అంటే వీళ్ళు సృష్టి ఇంకా మొదలు పెట్టకుండానే ఒక స్వర్గం కనపడింది అక్కడ. ఈ స్వర్గం నుంచి ఇంకా పైకి వెళ్ళగా అక్కడ ఒక విచిత్ర లోకం కనపడింది. తెల్ల తామర పువ్వులో కూర్చుని 4 ముఖాలతో బ్రహ్మగారు ఒక ఆయన పక్కన సరస్వతి వేణు వాయిస్తూ కనపడింది. బ్రహ్మ తెల్లబోయి బ్రహ్మని నేను ఎక్కడుండగా ఇంకో బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు అన్నట్ట. అప్పుడు శివుడు నవ్వి, ఇప్పుడు అర్థమవుతుందిగా మనకి, మనలాంటి బ్రహ్మలు, శివుళ్ళు, విష్ణువులు చాలామంది ఉన్నారన్నమాట. ఆయన ఇంకో బ్రహ్మగారు. ఇప్పుడు మనమున్నటువంటిది వైవస్వత మనువు కాలం ఉందే, ఈ కాలమునకు అధిష్టాన దేవత శ్వేతవరాహ రూపంలో ఉన్న విష్ణువు. కాబట్టి ఇది ఏ కల్పం? శ్వేతవరాహ కల్పం. ఇలాంటి ఎన్ని కల్పాలు ఉన్నాయో, పద్మకల్పము, శ్వేతవరాహ కల్పము, పరాశక్తి కల్పము, సదాశివ కల్పము, ఆదిత్య కల్పము, ఇలాంటి కల్పాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క లోకాలు ఉన్నాయి. అక్కడ ఏ త్రిమూర్తులు ఉన్నారో మనకు తెలియదు. ఓహో, ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నప్పటికీ మనకంటే అతీతంగా బ్రహ్మాది దేవతలు ఉన్నారన్నమాట అని వాళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్ళారు. బ్రహ్మలోకం దాటాక మళ్ళీ శివలోకం కనపడింది, అక్కడో కైలాసం. ఆ కైలాసం దాటితే వైకుంఠం కనపడింది. ఈ విధంగా వీళ్ళు అమ్మవారి మణిద్వీపానికి వెడుతూ ఉంటే దారిలో ఎన్నో స్వర్గలోకాలు, మరెన్నో బ్రహ్మలోకాలు, ఎన్నెన్నో కైలాసాలు, మరెన్నో వైకుంఠాలు కనపడ్డాయి. ఇన్ని దాటాక వాళ్ళు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారు. అది సుధా సముద్రము, పూర్తిగా అమృతంతో నిండిన సముద్రం. ఆ సముద్రం చుట్టూత కెరటాలతో లేస్తూ ఉంటే విమానం అక్కడ ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎవరు విమానంలో వెళ్ళడానికి వెళ్ళలేదు. దిగి దీపంలోకి అడుగు పెట్టాలి. అక్కడెక్కడో ఎయిర్పోర్ట్లో దిగడం, అక్కడి నుంచి ఇమ్మిగ్రేషన్ కాకుండా సరిగ్గా ద్వీప ప్రారంభంలో ఆగిపోవాలట. ఆ సముద్రంలోంచి అమృతపు కెరటాల పైకి తంతూ ఉంటే, సముద్రంలో కెరటాలు వేస్తాయి కదా, అందులోంచి నీటి బిందువుల్లాగా అమృత బిందువులు ఎగురొచ్చి నాలుకల మీద పడ్డాయి వాళ్ళకి. నాలుకల మీద అమృతపు బిందువులు పడుతూ ఉంటే అది తాగేవాళ్ళు, అబ్బా ఈ అమృతం ఎంత బాగున్నది, పాల సముద్రం చిలికితే వచ్చేటటువంటి ఆ కొండలో ఉన్న అమృతం కంటే కొన్ని కోట్ల రెట్టు రుచి కలిగిన అపూర్వమైన సుధ ఇది. ఈ సుధా సముద్రం మధ్యలో ఉన్న మణిద్వీపమే అమ్మవారి నివాసం అని గ్రహించి విమానంలోంచి కిందకి దిగారు. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే కాంపౌండ్ వాల్స్ దాటాలి. వాటిని సంస్కృతంలో ప్రాకారాలు అంటారు. ఎన్ని ప్రాకారాలు? 18 ప్రాకారాలు ఉంటాయి. ఎన్ని? 18, అష్టాదశ ప్రాకారాలు. మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ 2 కాపలా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్కన అందగత్తెలు భార్యలు కూడా ఉన్నారు. భార్యా సమేతంగా కాపలా కాస్తున్నారు. ఈ ప్రాకారాల్లో శుచిశ్రీ, సుఖశ్రీ, మాధవశ్రీ, మధుశ్రీ, ఇలా ఎంతోమంది కాపలా వాళ్ళు ఉంటారు. వసంత ఋతువు, ఆ తర్వాత వచ్చే గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ 6 ఋతువుల పురుషులు అక్కడే ఉంటారు. అలాగే మాస అధిష్టాన దేవతలు, సంవత్సరాధిష్టాన దేవతలు అందరూ అక్కడి నుంచే లోకాలను నడుపుతారన్నమాట. వీళ్ళు మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళగానే అక్కడ కాపలా వాళ్ళు ఏమన్నారు, లోపలికి వెళ్ళాలంటే మీరెవరో చెప్పాలి, అంటే బయోమెట్రిక్ వెయ్యాలి అన్నారు. మీ ఆధార్ కార్డు చూపించమన్నారు. అప్పుడు బ్రహ్మ, నేను బ్రహ్మను వచ్చాను అనగా విష్ణువుని వచ్చాను అన్నాడు. శివుడిని అన్నాడు. వెంటనే వాళ్ళే ఉన్నారు, బ్రహ్మ విష్ణువు శివుడు అంటే వదులుతామా? ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడు అన్నారు. ఇప్పుడు వాడు ఏమైపోతారండి? పురాణం చెప్పడానికి నేను వచ్చాక మీ పేరు ఏమిటని నన్నే అడిగితే నేను తెల్లబోను. నేను ఎవరో తెలియకుండా పురాణానికి నన్ను పిలిచారా? ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి, ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని అడిగాడు. ఎవడో ఇందాక ఒక ఆయన, నన్ను కాదులేండి, పక్క ఆయన అడిగాడు. అందువల్ల నిజంగా ఓ పౌరాణికుడిని పిలిచాక, ఏమండి మీరు పురాణం చెప్పడానికి వచ్చారా, మీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తానండి, ఆయన పేరు ఏమండి, ఒక ఆయన అలాగే పరిచయం చేశాట. ఉపన్యాసానికి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఎందుకు పనికిరాని వాడిని, ఏ కమిటీ మెంబర్ అయి ఉంటాడు వాడికి వీడు ఎవడో తెలియదు. ఇప్పుడు కమిటీకి అధ్యక్షుల వారు గురువు గారిని పరిచయం చేస్తారు. గురువు గారు మహానుభావులు. ఇంతకీ గురువుగారు మీ పేరేమిటి? పద్మాకర్. ఆయనే పద్మాకర్ గారు. ఇంతకీ పద్మాకర్ గారు ఏ దేశం నుంచి వచ్చారు, ఏమంటే ఏ దేశం నుంచి వచ్చారని మళ్ళీ నన్ను అడగడం.
ఈ పిచ్చి పరిచయం చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే అన్నీ తెలుసుకుని చెప్పాలి, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. తెలియని వాడి దగ్గర నువ్వు చెప్పినా ఉపయోగం లేదు. అందువల్ల ఒక్కోసారి ఏమవుతుందన్నమాట, నీవెవరవని మనల్ని అడిగినప్పుడు చెప్పలేనప్పుడు, అవతల వాడికి అర్థం కానప్పుడు వీడికి కొంచెం అది అవమానము అనిపిస్తుంది. పాపం త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు కూడా మీరు ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడు అనగానే తెల్లబోయి ఏం చెప్పాలో తెలియక ఉండిపోయారు. వెంటనే తేరుకున్నాడు విష్ణువు. నాకు గుర్తుకొచ్చింది, తెల్లని వరాహ రూపం ధరించి భూమిని పైకెత్తిన విష్ణువుని అనగానే ఓహో శ్వేతవరాహ విష్ణువా, అయితే నీ నెంబర్ 28 అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఉన్న లోకాలకు అధిపతి అయిన విష్ణువు 28వ విష్ణువు. నెంబర్ వచ్చేసింది. క్రూజులో మనకి ఇస్తారు కదా, B4, B6 అవేవో సూట్లు, అలాగా. ఇంకొక్కసారి లోపలికి వెళ్ళిపోయారు కనుక ఇంకా లోకల్ ఫ్లైట్లు అవి, ఇమ్మిగ్రేషన్ అయిపోయింది. శ్వేతవరాహ కల్ప విష్ణువు, శ్వేతవరాహ కల్పంలో ఉన్న శివుడు, శ్వేతవరాహ కల్పంలో ఉన్న బ్రహ్మ అనే విషయం తెలిసింది కనుక అమ్మాయి అనుకుని లోపలికి వెళ్ళారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఎన్ని కల్పములు, ఎంతమంది విష్ణువులు ఉన్నారో తెలియదు మనకి, ఎంతమంది శివుళ్ళు ఉన్నారో తెలియదు, మరి ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో తెలియదు. అవి లెక్క పెట్టడం అసంభవం. ఆ తర్వాత వాళ్ళు వరుసగా అన్ని ప్రాకారాలు దాటి 18 ప్రాకారములు దాటారు. ఈ 18 కాంపౌండ్ వాల్స్ ప్రాకారాలు దాటి వెళ్ళాక అక్కడ 4 భవనాలు ఉంటాయి, అద్భుతమైన భవనాలు. ఒక భవనం ఏకాంత మంటపం. అక్కడ అమ్మవారు ఏకాంతంగా ఎవరితో సంబంధం లేకుండా ధ్యానంలో ఉంటుంది, తనను తానే ధ్యానిస్తుంది. ఒకటి అలంకార మంటపం లేక శృంగార మంటపం. అక్కడ అమ్మవారు అలంకారం చేసుకుంటుంది, మంచి సౌందర్యంతో ఉంటుంది. అసలు సౌందర్యం అంటే అమ్మే, అందుకే అమ్మని సౌందర్య లహరి. అందం ఒక కెరటాలు లేచినట్టుగా లేస్తూ ఉంటుంది. సముద్రంలో లహరులు కెరటాలు లేచినట్టుగా అమ్మలో సౌందర్యం రోజు రోజుకి కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ శృంగార మండపంలో ఉంటుంది. ఇంకొకటి ముక్తి మంటపం. అక్కడ కూర్చుని అందరికీ మోక్షం ఇస్తుంది. 4వది ఇందాక చెప్పిన సభామంటపం. ఇందులో జనాలందరితో, అన్ని లోకాల్లో ఉన్న అధిపతులతో, తన పరివార దేవతలతో కూర్చుని ఎప్పుడు ఏ లోకాలలో సృష్టించాలి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటుంది. అమ్మ దగ్గర దూతికలు ఉంటారు. ఆ దూతికలంతా ఏమంటారనమాట, అమ్మా ఇవాళ శ్వేతవరాహ కల్పానికి సంబంధించినటువంటి ప్రాంతంలో భూలోకం ఉంది. ఆ భూలోకంలో అమెరికా ప్రాంతంలో శ్రావణ మాసం అడుగుపెట్టగానే వద్దిపర్తి పద్మాకర్ అని ఆయన వెళ్ళాడు ఫిలడెల్ఫియా. అక్కడ కుర్చీలో కూర్చుని నీ గురించి చెబుతూ ఉంటే భక్తులు శ్రద్ధగా వింటారు. చాలా మంచివాళ్ళు, వాళ్ళు అటు ఇటు కదలట్లేదు, వాళ్ళలో దిక్కుమాలిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు, ఫోన్లు మాట్లాడట్లేదు, మధ్యలో బయటకు కదలట్లేదు, అలాగా చెవులు రిక్కించి వింటున్నారు. వీళ్ళందరికీ ఈ జన్మలోనే రోగాలు తొలగించి సంపదలు ఇచ్చి మోక్షం ఇద్దాం అని చెబుతారట దూతికలు. ఈ లోపలికి రాకుండా బయట తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. గురువు గారి ప్రవచనం కూడా వింటలేదు, వీళ్ళ మొహం తగలయ్యా, వీళ్ళ గురించి యమధర్మరాజు గారికి నేను ఇంటిమేషన్ ఇస్తాం అంటారట వాడు. అంటే ఇక్కడ ఏం దొరుకుతుందో వాడు చెప్పేస్తారు ఎప్పటికప్పుడు. మీరు ఎంత అదృష్టవంతులు చూడండి, మీరు మహాయోగ జాతకులు. కర్మయోగం వల్ల ఇప్పుడు కూడా వినకుండా ఇంట్లో కూర్చుంటారు చూసారా, వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది అనమాట. యమలోకానికి పోవాలి వాళ్ళు. ఆ యమలోకంలో కుంభీపాకం అని ఒక నరకం ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే ఇనప కుండి ఒకటి తయారు చేస్తారు, ఇనప మూకుళ్ళు అంటే తెలుసుగా, బజ్జీలు వేయించడం. ఇంట్లో వంట చేసేవారు కదా పూర్వం, అందులో బజ్జీలు ఒకటి వేయిస్తారు, పుణుకులు. ఆ పుణుకులు వేయించడానికి ఇనప మూకుళ్ళు తయారు చేసేవారు. యమలోకంలో 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి ఒక పెద్ద ఇనప మూకుడు పెడతారు. దాని కింద కట్టెలు పెట్టి మంట పెడతారు. ఈ మూకుడు ఎర్రగా కాలేక దాంట్లో నూనె పోస్తారు. ఏం నూనె అని అడగరే, తాజా నూనె పోయ్యరు, కుళ్ళిపోయిన నూనె, మాంధాత కాలం నుంచి ఉన్న నూనె అనమాట. అప్పుడప్పుడు ట్యాంక్ బండి దగ్గర బజ్జీలు వేస్తారు, అది దిక్కుమాల నూనె, ఆ కుళ్ళు నూనె పోస్తారు. ఆ నూనె మరిగిన తర్వాత ఈ పాపాత్ముడు పురాణానికి రాకుండా ఇంట్లో కూర్చుంటాడే, ఇక్కడికి వచ్చి అటువంటి వాడిని అందరూ వేసేస్తారు. వాడు అలా 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 వేగిపోతాడు, ఓహోహో అంటాడు. అలా బజ్జీలో వేగాక ఓ పెద్ద చట్రంతో పైకెత్తుతారు. ఎత్తగానే మళ్ళీ వాడు యథాతథంగా అయిపోతాడు, చావడు. ఎందుకంటే చచ్చి అక్కడికి వెళ్ళాడు కనుక చావడు, అదే చచ్చేసావు అంటే. అలా వాడు వేగాక, ఎరా ఈ మూకుళ్ళలో
కుళ్ళు నూనెలో నిన్ను వేయిస్తూ ఉంటే ఎలా ఉంది అంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయానండి, గజగజలాడిపోయానండి, ఎందుకు వేయించారని అడిగితే భూలోకంలో ఉన్నప్పుడు పద్మాకర్ గారు 2 రోజులు ఫిలడెల్ఫియా వస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావు కుళాయి దగ్గర అంటే నాకు తెలియదండి, నా కర్మగాలు తెలియకపోవటం వల్ల అలా చేశానండి, తెలిస్తే ఇంకెప్పుడు అలా చేయనండి, కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా ఆయన వచ్చేటప్పుడు వినడానికి పంపండి అంటే లేదురా చచ్చి యమలోకానికి వచ్చాక వెనక్కి పంపంటారు. మళ్ళీ మీరు ఏమని అనుకుంటారో అక్కడి నుంచి వెనక్కి రావచ్చు అని. ఆ అవకాశాలు ఉండవు. అందువల్ల ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా వాడు చేసిన పాపాలను బట్టి అలా వేయిస్తూ ఉంటారు. అదో పెద్ద నరకం, భయంకరమైంది ఆ కుంభీపాకం అంటే. అందువల్ల ఇలాంటి విశేషాలన్నీ ఆ సభామంటపంలో దూతికలు అమ్మవారికి చెబుతూ ఉంటారు. కాబట్టి సభామంటపం ఆషామాషీది కాదు. అమ్మ అక్కడ కూర్చుంటే ఏ మూల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. అందుకే అమ్మవారు సర్వ చైతన్య రూపిణి. అక్కడికి వెళ్ళారండి వీళ్ళు. 4 మండపాల్లో సభామండపం దగ్గరికి వెళ్ళారు ఈ త్రిమూర్తులు ముగ్గురు. తదేవ దేవీ సదనం యత్ర దేవీ విరాజతే అని దేవీ భాగవతంలో 12వ స్కంధంలో చెప్పారు. అదే అమ్మవారు ఉండే నివాస స్థానం. అక్కడ అమ్మ సింహాసనం మీద టీవీగా కొలువయ్యి ఉంటుంది. ఈ త్రిమూర్తులు ముగ్గురు ఆ సభలోకి వెళ్ళడానికి తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టారు. అలా సభలోకి అడుగు పెట్టారు లేదు, ముగ్గురు ఆడవాళ్ళు అయిపోయారు. అమ్మవారి సభలోకి ఎవరొచ్చినా వాడెవడైనా స్త్రీగా అవ్వవలసిందే. అదొక నియమం. ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతా రూపమును పొందాలి. అందుకే పూర్వం దసరాల్లో అమ్మను ఆరాధించేటప్పుడు మగవాళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసుకుని పారాణి పెట్టుకుని కుంకుమ పెట్టుకుని చేతులు గాజులు వేసుకుని చీర కట్టుకుని పూజ చేసేవారు. ఇప్పుడు మనకి తెలివితేటలు ఎక్కువైపోయి చిచి ఇవన్నీ ఏమిటంటున్నాం. కానీ అమ్మను ఆరాధించేటప్పుడు దసరాల్లో పంచె బదులుగా మగవాడు చీరనే పంచె రూపంలో చుట్టుకోవాలని నియమం. అప్పుడు వాడికి తొందరగా ఆ పూజాఫలం లభిస్తుంది. అందుకని త్రిమూర్తులు స్త్రీ రూపంలో ఉండిపోయారు. అదిగో ఆ స్త్రీ రూపంలో ఉండగా ఎంతకాలం ఉన్నారో వాళ్ళకి తెలియలేదు. అప్పుడే అమ్మవారు ఆ సభలో ఏమన్నది, అమ్మ సరస్వతి నీ ఒక కచేరీ చెయ్యి అంది. చెయ్యాలంటే నీ నామములు మాకు కావాలి అన్నది సరస్వతి. అప్పుడు అమ్మ ఓహో నా సహస్రనామములు కోరుతున్నారు కనుక మీ అందరి కోసం సహస్రనామాలు ఇస్తాను అని తన శరీరం నుంచి 8 మంది దేవతల్ని సృష్టించింది. వాళ్ళని వాగ్దేవతలు అంటారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని పిలువబడే 8 వాగ్దేవతల్ని పిలిచి నా సహస్రనామములను అందముగా రచించండి అనగా వాళ్ళు రచించారు. ఆ నామములు మృదువైనవి, కోమలమైనవి, అంటే పలకడానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకని లలిత ప్రబంధము అన్నారు. అంటే మృదువైన నామముల యొక్క కూర్పు. ఈ నామములు అద్భుతమైన నామములు గానం చేశారు. వసిని, కామేశ్వరి, మోదిని మొదలైనటువంటి అష్ట వాగ్దేవతలు 8 మంది గానం చేశారు. గానం వాళ్ళు చేస్తూ ఉంటే సరస్వతిని ఏమన్నదమ్మా, ఈ గానం అంతా వీణా రూపంలో వినిపించు అంది. వెంటనే సరస్వతి వీణ పట్టుకుంది. వాళ్ళంతా పాడేశారు. ఈవిడ పాడకుండా ఏం చేసింది, కేవలం అనమాట వాద్యం రూపంలో వినిపించింది. ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని వాళ్ళు అన్న తర్వాత టింగ్ 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 అనే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేది ఒక నాద రూపంలో వినిపించింది. మొత్తము 183 శ్లోకాలు వాద్య రూపంలో రకరకాల రాగాల రూపంలో అమ్మవారికి కచేరీ చేసి వినిపించగానే అమ్మవారు ఆనందపడిపోయింది. ఆహా సరస్వతి ఎంత బాగున్నదో నీ గానం, నీ వీణానాదం, నీ కంఠం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. నీ కచ్చపీనాదం అత్యద్భుతం అని ప్రకటించింది, పొగిడింది. ఇంతకీ అమ్మవారు అన్నమాట ఏమిటనమాట, నీ వీణానాదం బాగున్నది. సాధారణంగా ఎవరైనా మీ కంఠం బాగుందండి, మీ ఉపన్యాసం బాగుందండి అంటే ఎంత ఆనందపడిపోతామండి. కానీ సరస్వతి ఏమందో తెలుసా, ఈ రోజు నుంచి ఇక నీకు కచేరీ చెయ్యను అంది. ఇదేమిటమ్మా నీ కచేరీ బాగుందని పొగిడితే కచేరీ చెయ్యనంటాం ఏమిటని అడిగితే, ఎందుకు చేయనంటున్నానో చెబుతున్నారు మీరు. నేను నానాయాతన పడి 1 గంట సేపు కచేరీ చేశానా, ఈ కచేరీ వల్ల వచ్చే మాధుర్యం కంటే ఈ పాట బాగుంది, నీ వీణానాదం బాగుంది,
అని నువ్వు ప్రశంసించిన ఆ 2 ముక్కలు ఇంకా బాగున్నాయి. ఆ మాటల ముందు నా గానం కూడా బలాదూరందిట. అంటే అమ్మ మాట్లాడితే వీణానాదం కంటే, వాద్యనాదం కంటే ఎంతో కష్టపడి పాడిన పాటల కంటే బాగుందన్నమాట. ఇది ఆవిడేం పాడలేదు, బాగుంది అంటేనే ఎంత బాగుందంటే ఇంకా ఆవిడ పాడితే ఎలా ఉంటుందండి. అందుకని ఏమన్నారు లలితా సహస్రనామంలో, నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. నిజ తన యొక్క సల్లాప చక్కని మాటలతో, ఆ మాటల నుండి వచ్చే మాధుర్యముతో వినిర్భర్సిత తక్కువ చెయ్యబడిన కచ్చపి సరస్వతి యొక్క వీణ కలది. అమ్మ సరస్వతి వీణానాదం బాగున్నది, కానీ అమ్మవారి మాట ఎలా ఉంది, ఆ వీణానాదాన్ని కూడా తక్కువ చేసింది. అనగా ఈవిడ మాట వీణానాదం కంటే కూడా మధురంగా ఉన్నది. అసలు మానవులు మాట్లాడితే వీణ అంత బాగుంటుందో ఎక్కడైనా ఉండదు కదా. ఎంత గింజుకున్నా, ఆడవాళ్ళ కంటే ఎంత బాగున్నా మాట్లాడినప్పుడు అంత గొప్పగా ఉండదుంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఘంటసాల వారి పాట లాంటి పాట ఈ ప్రపంచంలో పాడటం మరొకటి వల్ల కాదు. ఎవడన్నా పాడాడంటే నేనైతే ఒప్పుకోను, మీ కర్మ. ఇంకెవడన్నా గొప్పగా పాడాడంటే అంత అద్భుతంగా పాడే ఘంటసాల ఈ రేడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు నేను అందమే ఆనందం పాట పాడాను అన్నప్పుడు మాట అంత అందంగా ఉండదు. ఒక్కసారి ఆ మాటే పాటగా పెడితే అందమే ఆనందం అని ఆయన పాడుతుంటే మనకు మతిపోతుంది, ఏ లోకం నుంచి వచ్చావు నాయనా అనిపిస్తుంది. కాబట్టి పాట బాగుంటుంది కానీ మాట అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ అమ్మవారి మాట కూడాట సరస్వతి వీణానాదం కంటే బాగుందట, వీణానాదం తక్కువైపోయిందిట. కాబట్టి మాటే అంత మధురంగా ఉంటే, మాటే పాట అయితే ఇక అమ్మ పాడితే అలా ఉంటుంది. ఒక్క నామంలో చెప్పారన్నమాట, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చిపి. ఒకటే సమాసం. తన చక్కని మాటల యొక్క మాధుర్యముతో కచ్చపి మాధుర్యమును కూడా తక్కువ చేసేసింది అని. అందుకని లలితా సహస్రనామం ఒక గొప్ప ప్రబంధం అండి. అదొక గొప్ప కావ్యం. ఒక్కొక్క నామమును గురించి చెప్పడానికి మనకి యుగాలు సరిపోవు. పూర్వం శివుడు 3వ కన్ను తెరిచాడు. అప్పుడు ఏమైంది, ఆ 3వ కన్నులోంచి అగ్ని వచ్చింది. మన్మథుడు కాలి పీడికేడు బూడిదైపోయాడు. వెంటనే భస్మం అయిపోయాడు మన్మథుడు. అప్పుడు రతీదేవి ఎంత ఏడ్చింది పాపం. అయ్యో, నా భర్త లేకపోతే ఒక్క క్షణం ఉండలేను, ఈ ప్రపంచంలో దాంపత్యం అంటే మనదే అని ఏడ్చింది. మీరు చూసిన దంపతుల్లో ఏ దంపతులైనా ఎప్పుడైనా కొట్టుకోకుండా ఉంటారా? ఏమో చెప్పలేనండి, నాకు తెలియకుండా మీరు ఎంతో ఐకమత్యంతో ఉండొచ్చు, ఇంట్లో ఏమైనా కొట్టుకోవచ్చు, నాకు తెలియదు కదా. త్రిమూర్తుల్లో సరస్వతీదేవి ఒక రోజున బ్రహ్మ మీద అలిగి నువ్వు ముసలాడివైపు అని చెప్పించింది. దాంతో బ్రహ్మగారు హఠాత్తుగా ఏమైపోయాడు, ముసలాడైపోయాడు. అప్పుడు ఆయన అందులోంచి బయటపడడానికి పుష్కరము అని రాజస్థాన్లో ఉంటుంది, అక్కడ కొండ మీద తపస్సు చేశాడు. అందుకే బ్రహ్మగారికి అక్కడ గుడి ఏర్పడింది. తపస్సు చేసి ఈ ముసలితనం పోగొట్టుకుని మళ్ళీ పడుచాడైపోయాడు. కానీ మన దిక్కుమల వాళ్ళు ఏం చేస్తారు, సినిమాల్లో సరస్వతి శాప పెట్టగానే ముసలాడైపోయిన ఆ బ్రహ్మగారిని చూపిస్తారు, కానీ శాప విముక్తి పొందిన అలా అందంగా ఉన్న బ్రహ్మను చూపించరు. బ్రహ్మగారి ముసలాడు కాదు, ఏదో శాపవశాత్తు కొద్ది రోజులు ముసలివాడై మళ్ళీ బంగారంలో అయిపోయాడు. బ్రహ్మ ఎర్రని ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటాడండి. అందుకని బ్రహ్మగారి ముసలాడు కాదు. మన సినిమా వాళ్ళు ఏ పావులాకో దొరుకుతాడని ఉండబొట్టుకొచ్చేయటం, వాడికి ముసలి గడ్డం పెట్టడం అక్కడ మహాపాపం. అది బ్రహ్మ ఎప్పుడు ఎలా ఉంటాడో భీష్మ సినిమాలో బాగా చూపించారు. మళ్ళీ బహుశా భక్త ప్రహ్లాదులు అనుకుంటా కొంచెం ఎర్రగా చూపించారు, కానీ ఎక్కువ మంది మీలాగా రిటైర్ అయిపోయిన వాళ్ళు చూపిస్తూ ఉంటారు. బ్రహ్మ ఎప్పుడు అందంగా ఉండాలి. ఇంతకు ఎందుకు చెప్పారంటే, సరస్వతికి కూడా బ్రహ్మ మీద కోపం వచ్చి శాపం పెట్టింది. ఈ కథ ఎందులో ఉంటుంది, పద్మపురాణంలో. ఇంటికి వెళ్ళగానే వద్దిపర్తి పద్మాకర్ పద్మపురాణం అంటే వచ్చేస్తుంది. అద్భుతమైన పుష్కర క్షేత్ర మహిమ, బ్రహ్మగారికి శాపం పెట్టడం, ఆయన ముసలాడవడం, తపస్సు చేసి మళ్ళీ పడుచువాడవడం, సావిత్రి దేవత పుట్టడం, ఈ అద్భుతమైన కథ అంతా అందులో వస్తుంది. కాబట్టి బ్రహ్మగారిని కూడా సరస్వతి ఒకసారి శాపం పెట్టి తిట్టింది. ఏది ఇంత ప్రేమ ఉన్న దంపతులు అయ్యుండి కూడా. ఇక పార్వతి, శివుడంటే సగం నేనిద్దరం అర్ధనారీశ్వరులు అని చెప్పిందా, కానీ శివుడు వద్దంటే వినిపించుకోకుండా మా పుట్టింటివారే మీరెన్ని చెప్పండి, మీ మాట విన్ను అని ఆయన మాట వినకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అప్పుడు ఏమైంది, భస్మం అయిపోయింది, చచ్చిపోవలసి వచ్చింది చివరికి.
అంత పతివ్రత కూడా భర్తని తిరస్కరించి వెళ్ళి చివరికి శరీరం విడిచిపెట్టింది. కాబట్టి ఆవిడ కూడా ఒకసారి భర్తని తిరస్కరించింది. ఇక లక్ష్మి, నేను ఎప్పుడు ఆయన గుండెల మీద కూర్చుంటాను, మమ్మల్ని ఎవరు విడదీయలేరంది ఆవిడ. ఏ నాటికి మనకెడబాటు లేదు, శ్రీదేవిని నీదు దేవేరిని అని పాడుతూ ఉంటే మా శ్రీవత్స గోత్రం వాడు భృగు మహర్షి వచ్చాడు, గుండెల మీద పడేళ్ళు తన్నాడు. తనడంతో ఏమైపోయింది, నువ్వు ఆయన వచ్చి గుండెల మీద తన్నితే కాళ్ళు నొక్కుతావా, వాడిని గౌరవిస్తావా? నీ వక్షస్థలం నా నివాస స్థానం, అటువంటి దాని మీద తన్నిన వాడిని శపించక భస్మం చేయక వాడిని గౌరవించావు కనుక నీకు నాకు విడాక్కంది. ఆయన వదిలేసింది, భూలోకానికి వచ్చేసింది. కొల్హాపూర్, దానికి కరవీరపురం అంటారు, ఆ కరవీరపురంలో మకాం పెట్టింది. దాంతో అంతటి స్వామి వారు కూడా, లక్ష్మి నీవు లేకపోతే నేను ఉంటాను. అసలు భార్యలే చాలా చోట్ల మొగుళ్ళు పోషిస్తున్నారండి, పైకి చెప్పరు. కానీ భార్య వల్ల గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలిసినా అని నేను అనలేదండి, వ్యాసుడు చెప్పాడు. అందువల్ల ఇప్పుడు అంతటి పరమాత్మ కూడా లక్ష్మీ లక్ష్మి అని భూలోకానికి రావడం, మళ్ళీ 7 కొండలు ఏర్పడడం, అక్కడ కూర్చోవడం, ఇదంతా పెద్ద గందరగోళం అయిపోయిందా లేదా? కాబట్టి లక్ష్మీనారాయణులు కూడా ఒకప్పుడు తగాదా పడ్డారు. పరమపతివ్రత అయిన సరస్వతి బ్రహ్మని శపించింది, సతీదేవి శివుణ్ణి విడిచి భస్మం అయ్యింది, లక్ష్మీదేవి ఆయన వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఇంత కథకి మూలకారకురైలయ్యింది. కాబట్టి త్రిమూర్తులు కూడా భార్యలకు ఒకసారి దూరం అయ్యారు. కానీ అలా ఏనాడు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా యావజ్జీవితం కలిసి ఉన్న ఐకమత్యంతో ఉన్న దంపతులు ప్రపంచంలో ఎవరు? రతీ మన్మధులే. అందుకే రతీదేవి మన్మధుడు భస్మం అయిపోతే ఎంత ఏడ్చిందో. ప్రతికూలాచరణంబు నా వలన అల్పం బైన నీవందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పం బైన నేనందితే, కృతమొక్కండునులేని చందమిది లక్ష్మీపుత్ర, ఇచ్చోటనల్ నతి దుఃఖాన్వితడిల్చి పోవ తగవా, అధ్వాన్నపుం పట్టునన్. ఒక్కనాడైనా పెళ్ళయ్యాక నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడానా, నడుచుకున్నానా? నాకు వ్యతిరేకంగా నువ్వు ఉన్నావా? అది చెప్పింది. ప్రతికూలాచరణము అంటే వ్యతిరేకంగా ఆచరించటం. నీ వలన అల్పంబైన నేనందితే, ప్రతికూలాచరణంబు నా వలన అల్పంబైన నీవందితే. నీ వల్ల ఇంత, నా వల్ల నువ్వు ఇంత. ఏనాడు ఒకరికొకరం వ్యతిరేకంగా నడుచుకోకుండా ఐకమత్యంతో ఉన్నాం. అందువల్ల క్రితమొక్కండును లేని చందమిది, ఇంతవరకు ఎక్కడా ఏనాడు లేని గొప్ప అద్భుతమైనటువంటి విధానం మనది. ఐకమత్యం అంటే మనది. ఓ లక్ష్మీపుత్ర, విష్ణుపుత్ర, మన్మథ, అంత ఐకమత్యంతో ఉంటున్న కాలంలో ఇప్పుడు నాకు అన్యాయం చేసి నాకు చెప్పకుండా నువ్వు ఒక్కడివే కాలి బూడిదైపోతావా అని ఏడ్చింది పాపం. అప్పుడు శివుడు ఆకాశవాణి రూపంలో, కంగారు పడకమ్మా, ఈయన భవిష్యత్తులో కృష్ణుడికి రుక్మిణికి ప్రద్యుమ్నుడనే పేరుతో పుడతాడు, అప్పుడు నువ్వు వెళ్ళి నీ భర్తని పెళ్లి చేసుకుందువు కానీ అని చెప్పి ఓదార్చాక అప్పుడు వెళ్ళిపోయింది. అలా వెళ్ళగానే బ్రహ్మగారికి ఈ చితాభస్మాన్ని ఏం చెయ్యాలి అనిపించింది. కాలి బూడిదైపోయిన మన్మధుడి భస్మాన్ని ఏం చేశాడు అంటే నొక్కాడు. అలా నొక్కగానే అందులోంచి ఒక అందాల పురుషుడు పుట్టుకొచ్చాడు. ఆయన ఆశ్చర్యపెట్ట. ఏది మన్మధుని యొక్క చితాభస్మమును నొక్కితే ఆ చితాభస్మం ఒక బొమ్మగా మారిపోయి ప్రాణం పోసుకుని బతికింది. అందుకని ఆ రూపాన్ని చూచి బ్రహ్మే తెల్లబోయి భండ భండ అంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అన్నాడు. దెబ్బతో వాడి పేరు ఏమని వచ్చింది? భండాసురుడు. ఇది మీకు బ్రహ్మాండ పురాణంలో ఈ కథ చెప్పాను ఒకప్పుడు. ఇంటికి వెళ్ళాక నా పేరు కొట్టి బ్రహ్మాండ పురాణం అంటే ఈ కథ అంతా వచ్చేస్తుంది. ఆ భండాసురుడు మహాతపస్సు చేశాడు. శుక్రాచార్యుని గురువుగా పెట్టుకున్నాడు. విశుక్రుడు అనేటటువంటి వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు. ఓ గొప్ప సైన్యం ఉండేది వాడికి. అటువంటి భండాసురుడు లోకాలను పీడిస్తూ ఉంటే వాడిని చంపడానికి అమ్మవారు లలితాదేవి మణిద్వీపం నుంచి దిగి వచ్చింది. ఆవిడ ఒక్కతే రాదు కదా, అందుకని ఆవిడతో పాటు మంత్రిణ్యంబ, శానాని,
దండనాథ, వారాహి, ఇంతమంది దేవతలు వచ్చారు. అమ్మవారికి 7 రూపాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని సప్తమాతృకులు అంటారన్నమాట. మాహేంద్రి, బ్రహ్మాణి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఈ విధంగా అమ్మవారు 7 రూపాలతో ఉంటే సప్తమాతృకలు అంటారు. ఇది కాకుండా ఇంకా అనేక రూపాలతో వచ్చింది. వచ్చి వాడిని సంహరించింది. ఆ సంహరించిన యుద్ధఘట్టం అంతా లలితా సహస్రనామంలో రాశారు. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురుడికి ఒక కొడుకున్నాడు, వాడిని చంపాలంటే వాడిని ఎవరి రూపంలో చంపాలి? బ్రహ్మచారిణిగా ఉండేటటువంటి 8 ఏళ్ల బాలిక రూపంలో చంపాలి. అందుకని బాలా రూపం ధరించి చంపింది. అందుకని భండపుత్ర వధ ఉద్యుక్త బాలా విక్రమ నందిత. భండపుత్రుణ్ణి చంపడం కోసం పరాక్రమం ప్రదర్శిస్తున్న బాలాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పరాక్రమమునకు సంతోషించింది అమ్మ. ఆ విధంగా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇవన్నీ నామాలు ఏంటనమాట? నిత్య అనే పేరుతో పరాక్రమం చూపించింది, ఆవిడ చూచింది. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత. అమ్మవారి వెనకాతలు ఏనుగుల గుంపులు వచ్చాయి. ఆ ఏనుగుల్లో పెద్ద ఏనుగు పేరు సంపత్కరి, పట్టమహిషి లాంటిది అనమాట. ఏనుగుల్లో ఒక భద్రగజం. అలాంటి ఆడ ఏనుగు మీద ఎక్కి మిగతా ఏనుగులు సేవిస్తూ ఉండగా అమ్మవారు ముందుకు వచ్చింది. ఈ విధంగా మొత్తం మీద ఆఖరి వరకు అమ్మవారు ఏ పరాక్రమాలు ప్రదర్శించిందో, అమ్మవారి దేవతలు ఏం చేశారో మొత్తం నామాల్లో రాశారు. ఇదంతా భండాసురుడి యొక్క చావుకి సంబంధించిన ఘట్టం. అంటే అమ్మవారి లీలలే అవన్నీ. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మాండ పురాణములో లలితాదేవి చేసిన లీలలే ఈ సహస్రనామంలో ఉంటాయి. కథలు తెలియక అలా ఊరుకున్నారు. ఐశ్వర్యయోగం పుస్తకం చదివితే ఇవన్నీ మీకు తెలిసి ఉండేవి. ఓహో, భండాసురుడి దగ్గర ఎవరున్నారు, విశుక్రుడంటే ఎవడు, వాడిని వారాహి రూపంలో అమ్మవారు ఎలా చంపింది, ఇవన్నీ తెలుస్తాయి. ఈ వారాహి దేవత రావడానికి ఒక వాహనం కావాలి కదా. ఆ వాహనానికి గుర్రాలు ఉండవు. కిరిచక్ర రథారూఢ. దానికి పందులే చక్ర రూపంలో ఉండి లాగుతూ ఉంటాయి. అంటే వరాహములేమో గుర్రముల బదులు లాగుతూ ఉంటే, చక్రములు కూడా కిరిచక్రములు అనేటటువంటి చక్రములు ఉంటే అందులో కూర్చుంటుంది ఆవిడ. ఆ కూర్చున్న దేవత పేరు దండనాథ. దండనాథ ముందుంటూ ఉంటే వెనక అమ్మొస్తూ ఉంటుంది. ఈ విధంగా అందులో కథలు ఉంటాయి. ఎన్ని నామములు, ఎన్ని విశేషములు, ఎన్ని మంత్రములు ఉన్నాయో వాటిలో. కాబట్టి ఈ వారాహి పూజలు ఇవాళ కొత్తవి కాదు. ఈ మధ్యనే కొంచెం ప్రసిద్ధికి ఎక్కాయి. ఈ మధ్యన ఓ పిచ్చి దేవత్వం అందుట వారాహి పూజలు కొత్తగా పుట్టుకొచ్చారు. వారాహి పూజలు వీడు పుట్టించడం ఏంటండి? బ్రహ్మాండ పురాణంలో ఉంటే, దేవి భాగవతంలో ఉంటే, సప్త మాతృకుల్లో ఒక దేవతగా ఉంటే, ఏకంగా వారాహి వీరనందిత అని లలితా సహస్రనామంలో ఒక నామమే ఉంటే, కాశీలో వారాహి దేవతే ఉంటే, కాకపోతే కొన్ని సమయాల్లో కొన్ని పూజలు ప్రసిద్ధికి ఎక్కాలి. ఎందుకంటే ఆ కాలం అటువంటిది. ఆ కాలంలో వారాహి పూజ వల్ల మాత్రమే దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరుగుతుంది. కాబట్టి అవి ఎక్కువ అవుతాయి తప్ప అంత పూర్వం లేవా? ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి. 7 కొండలు కలియుగంలో వచ్చినవి కావు. ఆ కొండలు కృతయుగంలో వరాహస్వామి వారు తీసుకొచ్చాడు భూలోకానికి. కాబట్టి మొట్టమొదటి వరాహస్వామి కొండ మీద ఉన్నాడు కృతయుగంలో. ఆ తర్వాత వరాహస్వామి తర్వాత రాముడు కూడా అక్కడికే వచ్చాడు. అలా ఎన్నో పర్యాయములు పరమాత్మ అక్కడికి వచ్చాడు. కలియుగంలో మళ్ళీ శ్రీనివాసుడిగా దిగొచ్చాడు. ఇప్పుడున్నటువంటి ఆయన కృష్ణుడు అన్నమాట. ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కృష్ణ వెంకటేశ్వరుడు. అంతఃపురం ముందు వరాహ వెంకటేశ్వరుడు, ఆ తర్వాత నారసింహ వెంకటేశ్వరుడు, ఆ తర్వాత వామన వెంకటేశ్వరుడు, ఆ తర్వాత రామ వెంకటేశ్వరుడు, ఇప్పుడు కృష్ణ వెంకటేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి అంతఃపురం ఆ కొండలు లేవనుకోవడం ఎంత భ్రమ. అది యుగయుగాల వైకుంఠం అది. అలాగే అమ్మవారి యొక్క పూజల్లో వారాహి పూజ అద్భుతమైనదనమాట. అది తెలియకపోతే అజ్ఞానులు అలా అనుకుంటూ ఉంటారు. ఇన్ని రూపాలలో ఉన్నది అమ్మే. మళ్ళీ చివరికి తెలియక ఏమనుకుంటామంటే మనం విష్ణు వేరు, అమ్మ వేరు, బ్రహ్మ వేరు అనుకుంటామే. ఇవన్నీ కలిస్తేనే ఒక శక్తి, పరాశక్తి. భగవంతుడు 5 పనులు చేస్తాడు. ఆ 5 పనులను పంచకృత్యములు అంటాం. అందులో మొదటిది ఏమిటి? మనలాంటి వాళ్ళని పుట్టించుట. దానికి ఏమని పేరు? సృష్టి. భూలోకం వంటి లోకాలు, ఈ లోకములో ఉన్న ప్రాణులు, ఈ ప్రాణుల కోసం ఆహారాలు, ఈ మొక్కలు మొదలైనవన్నిటినీ సృష్టి చేయటమే మొదట భగవంతుడు చేయునది. ఈ పుట్టించడాన్ని సంస్కృతంలో సృష్టి అన్నారు. ఈ సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారు ఏ రూపంలో ఉంటుందిట?
బ్రహ్మరూపంలో ఉంటుంది. ఈ సృష్టి చేయటం పెద్ద గొప్ప కాదు, చేసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని పోషించాలి. ఇక్కడ పిలవడమే కాక అందరినీ ఏం చేయాలి? పోషించాలి కదా. అందువల్ల అమ్మ ఏం చేస్తోంది? బ్రహ్మరూపంలో సృష్టించాక వీళ్ళందరినీ కాపాడుతూ పోషిస్తూ రక్షిస్తోంది. ఆ రక్షిస్తున్నప్పుడు అమ్మవారు విష్ణువు రూపంలో ఉంటుంది. ఆ తర్వాత సంహరించాలి. సంహరించినప్పుడు రుద్రుడి రూపంలో ఉంటుంది. ఇలా పుట్టించడం, పెంచడం, చంపడం, ఈ 3 పనులు కొంతకాలం జరిగాక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెనక్కి వెళ్ళాలి కదా. ఆ వెనక్కి వెళ్ళడాన్ని ఏమంటారు? తిరోధానము. ఉదాహరణకి మీరంతా మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు, దీనికి పురోధానం అని పేరు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలిగా, ఇక్కడ ఉంటామంటే ఒప్పుకోరుగా. మీరంటే అంత ఇష్టం ఉన్నా, మీరు ఇక్కడ కమిటీ మెంబర్లైనా, ఎడ్యుకేషనల్ మినిస్టర్లైనా, ఇక్కడ రాత్రి పగలు ఇక్కడ ఉంటామంటే కుదరదు కనుక మళ్ళీ మీరు కారు చేసుకుని ఇంటికి వెళ్ళాల్సిందే. అలా వెనక్కి వెళ్ళడాన్ని ఏమంటారు? తిరోధానము. మనం అందరం కూడా వైకుంఠం నుంచో స్వర్గం నుంచో, నా పోటీవాడు మణిద్వీపం నుంచో వచ్చాడు. ఇంకా మీలో అంటే వాళ్ళు కొంతమంది స్వర్గాది లోకాల నుంచి రావచ్చు, కొంతమంది కర్మగాలితే నరకం నుంచి కూడా రావచ్చు. మళ్ళీ అక్కడికి తిరిగి వెనక్కి వెళ్ళిపోవలసిందే. దానికి తిరోధానం అని పేరు. ఈ తిరోధానం అనే పని చేస్తున్నప్పుడు అమ్మవారు ఈశ్వరీ రూపంలో ఉంటుంది. అంటే అక్కడికి పుట్టడం అయ్యింది, పెరగడం అయ్యింది, చావడం అయ్యింది, తిరిగి వెనక్కి వెళ్ళడం అయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పెరుగుతున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వెడుతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. ఎంతకాలం ఇది? అలా వెనక్కి తిరిగి రాకుండా అమ్మవారి దగ్గరే శాశ్వతంగా ఉంటే దానికి మోక్షము అని పేరు. ఈ మోక్షమును మరొక పేరుతో ఏమని పిలుస్తారు? అనుగ్రహము. ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది? సదాశివుడు అనే పేరుతో ఉంటుంది. ఇప్పుడు వీరు అందరూ కలిసి మళ్ళీ లలితా సహస్రనామంలో అడుగుపెట్టండి. సహస్రనామంలో ఏమనుంటుంది? సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివానుగ్రహద. సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. అమ్మ 5 పనులు చేస్తున్నది. సృష్టికర్త్రి, సృష్టి చేస్తున్నది. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు, ఇదే కాకుండా 84 లక్షల జీవరాశులు, సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు, ఇంతమందిని సృష్టి చేస్తున్నది అమ్మ. ఏ రూపంలో? బ్రహ్మరూపంలో. 4 ముఖములు కలిగిన చతుర్ముఖుడైన బ్రహ్మరూపంలో ఎంత సృష్టి చేస్తున్నది. అందుకని సృష్టికర్త్రి, సృష్టి చేస్తున్నది. అప్పుడు ఆవిడ రూపం ఏమిటి? బ్రహ్మరూప, బ్రహ్మరూపంలో ఉన్నది. గోప్త్రి, పోషిస్తోంది, తిండి పెట్టి కాపాడుతోంది, రక్షిస్తోంది. గోప్త్రి అంటే పోషించున్నది, రక్షించున్నది. అప్పుడు ఏ రూపంలో ఉంది? గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉన్నది. సంహారిణి, చంపుతున్నది. అప్పుడేం చేస్తోంది? రుద్రరూప, రుద్రుడి రూపంలో ఉన్నది. తిరోధానకరి అంటే వెనక్కి తిరిగి తీసుకుపోతోంది ఆయా లోకాలకి. అప్పుడే రూపంలో ఉంది? ఈశ్వరి, కలిస్తే తిరోధానకరి ఈశ్వరి. ఆ తర్వాత అనుగ్రహద, మోక్షమిస్తున్నది. అప్పుడు సదాశివ, సదాశివుడు అనే పేరుతో ఉన్నది. సదాశివానుగ్రహద. ఇవే అమ్మవారు చేసే పంచకృత్యాలు, 5 పనులు. అందుకని అమ్మవారికి 5 పూజలు చేస్తే ఈ 5 కృత్యముల నుంచి మనం బయటపడి శాశ్వతంగా అమ్మ దగ్గర ఉంటాం. అందుకని అమ్మవారికి ఏం పూజలు ఇష్టం? పంచకృత్యములతో కూడిన అమ్మని మోక్షం అడగాలంటే 5 పూజలు చెయ్యాలి. మొదటిది గంధము, 2 పుష్పము, 3 ధూపము, 4 దీపము, 5 నైవేద్యము. ఈ 5 పూజలు అమ్మకి ఇష్టం కాబట్టి అమ్మని ఏమన్నారనమాట? పంచమి, పంచభూతేసి, పంచసంఖ్యోపచారిణి. 5 పూజలను ఇష్టపడుతున్నది. పంచసంఖ్య అంటే 5 సంఖ్య కలిగిన ఉపచారిణి, పూజలను ఇష్టపడినది. దానికి ముద్రలు కూడా చెప్పారు. మొదట ఏం చేయాలని చెప్పాను? గంధం ఇవ్వాలి. ఈ చిటికెన వేళ్ళు తీయండి, ఈ బొట్టన వేళ్ళు ఈ మధ్యలో పెట్టండి. ఇది గంధముద్ర. ఇప్పుడు చెప్పండి. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అనగానే అమ్మవారికి గంధం పూసేసినట్టే. గంధం ఒకవేళ వేయలేకపోయినా ఈ ముద్ర ప్రదర్శిస్తే వాడి ముక్తికి ఒక స్టెప్ దగ్గరికి వెళ్ళినట్టే. ఇప్పుడు ఈ చూపుడు వేలు తీయండి, బొటన వేలు మధ్యలో ఇలా పెట్టండి. ఓం హం
ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఇలా అనగానే పుష్పం వేసినట్టు. ఇది ముద్రా పూజ అంటారు. దీని ఏమంటారు? ముద్ర. అందుకని అమ్మవారు ఏమైనా ముద్రలో ఇష్టం కదా అమ్మకి. అది అందులో ఉంటుంది కదా అన్ని ముద్రలు. అందులో ముఖ్యంగా యోని ముద్ర, త్రిఖండేసి, త్రిగుణాంబ, త్రికోణగా. ఇది పుష్పముద్ర అనమాట. ఇప్పుడు ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఇలా పెట్టాలి. చూశారుగా? ఇలా పెట్టాలి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అంటే ధూపం ఇచ్చినట్టే అమ్మవారికి. మంచి సాంబ్రాణి పొగ, గుగ్గిలం పొగ ఇచ్చినట్టే. ఇప్పుడు మధ్యలోకి తీసుకురండి బొటన వేలు. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇది దీపముద్ర. ఇలా అనగానే అమ్మవారికి దీపం ఇచ్చినట్టే. అక్కడికి 4 పూజలు అయ్యాయి. 5వదిక ఈ ఉంగరం వేలు దగ్గరికి బొట్టన వేలు తీసుకురండి ఇలా మధ్యలోకి. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. అక్కడికి 5వ పూజ నైవేద్యం అనమాట. మళ్ళీ వెనక్కి వచ్చి అని చూపిస్తున్నా చూడండి. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఈ 5 సంఖ్యలతో ఉన్న పూజలు అయ్యాక ఏదైనా ఒకవేళ అపచారం జరిగితే మన వల్ల ఆ అపచారం నుంచి ఎలా బయటపడతాం? ఏమో ఎన్ని పూజలు చేసినా మన మనస్సులో లోపం ఉండొచ్చు, పూజల్లో లోపం ఉండొచ్చు, ఉచ్చారణలో లోపాలు ఉండొచ్చు, నామాలు చదవడంలో ఎన్నో లోపాలు ఉంటాయి కదా. ఇవన్నీ పోవడానికి ఒక అపరాధ ముద్ర ఉన్నది. ఈ 2 చేతులలో జోడించండి, సరిగ్గా గుండెకాయకి చేర్చండి. ఇప్పుడు చెప్పండి. ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి. ఇలా అనగానే మొత్తం అన్ని దోషాలు పోయినట్టే, సమస్త పూజలు ఇచ్చినట్టేట. సర్వ ఉపచారములే సర్వోపచార పూజా పరికల్పయం అయిపోయిందనమాట. ఈ విధంగా అమ్మవారిని ముద్రలతో కూడా సంతోషపెట్టేటటువంటి యోగం మనకున్నది. ఇక అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని యుగాలైనా మనకి సరిపోదు. ఈ 2వ రోజు కూడా అమ్మవారి గురించి కొంచెం మీకు వివరించాను. ఒక్క క్షణకాలం రత్నాకర్ గారు ఒక భజన చేయించాక ఆయన భజన అయ్యాక నేను భజన చేయిస్తాను. ఇవాళ ఒక్క క్షణం రండి. నాకు ఎందుకో తెలియదు కానీ వాడు ఆనంద బాష్పాలు ఎక్కువైపోయాయి. అందుకే నేను కూడా ఒకసారి కన్నీళ్లు ముఖం కడుక్కొచ్చి మీ చేత భజన పాడిస్తాను. ఆయన ఈలోపు గణపతి పూజ చేసి గణపతి ప్రార్థన ఏదో ఉంటుందిగా శుక్లాంబరధన పాడించండి. అంటే అమ్మ ఈ శుక్రవారం పూట మీరు అందరిలో అడుగడుగులు కనపడిపోయింది నాకు. అప్పుడే కంగారు పడి మీరు మాత్రం లేవకండి. లేచిపోవాలనే కోరిక అంత మంచిది కాదు. కూర్చోండి బాబు. మా శ్రీకర్ గారు ఇప్పుడు కాశీలో ఉన్నారు, జగన్మాత. ఇవాళ ఏ భజన చేయించను? ఎలాగో సత్యనారాయణ స్వామి వారు కూడా కనపడుతున్నారు కదా పైన. ఒక అమ్మ ఒక అయ్య ఇద్దరు భజన చేద్దాం. పాడడానికి ఎందుకో మధ్య మధ్యలో మన వాళ్ళు జంకుతున్నారు. వచ్చేటప్పుడు ఏమీ తినట్లేదు అనుకుంటాను పాప. అందరికీ తలకో పండు ఇస్తాం అని చెప్పి కంఠం శుభ్రంగా చెప్పండి, ఏం పర్వాలేదు. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. అపరాధములన్నీ మరచి ఆదరింపవే. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. ఉపకార తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో. తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో కలత జల్దు దీనులమము. కలత జల్దు దీనులమము కనికరిల్చి ఏలు కొనగా. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. ఉపకార
ఏనాడో ఎచ్చటనో ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి జ్ఞానమొసగి దారి చూపి జ్ఞానమొసగి దారి చూపి దీనుల మము దీవింపగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞకి. ఒకటి అమ్మవారి పాట, ఒకటి ఇది. ఎందుకంటే ఇప్పటికి కూడా అజ్ఞానంతో భగవంతుడికి అనేక రూపాలు అనుకుంటారు. ఈ పిచ్చాళ్ళు ఎవడు భగవద్గీత చదవలేదు. భగవద్గీతలో ఆయన 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? రుద్రాణం శంకరశ్చాస్మి, రుద్రుల్లో శంకరుణ్ణి నేను, వైనతేయశ్చ పక్షిణాం, పక్షుల్లో గరుత్మంతుణ్ణి, మృగాణాంచ మృగేంద్రోహం, మృగాలలో సింహాన్ని నేను, అలాగే కవీనాం ఉశనా కవి, కవులలో మహామేధావులైన పండితుల్లో శుక్రాచార్యుని నేను, పురోధసాం పురోహితులలో బృహస్పతిని నేను. ఇలా సమస్తం తానే అయినప్పుడు పరమాత్ముడికి ఆందే ఉంది. ఓసారి ఏం జరిగింది? తులసీదాసు గారు తీర్థయాత్రలు చేస్తూ బృందావనం వచ్చాడు. తులసీదాస్ ఎంత గొప్ప పండితుడు, అంత రామభక్తుడు, హనుమాన్ చాలీసా రాసినటువంటి వాడు. బృందావనం రాగానే కృష్ణుడు చూడగానే కళ్ళు మూసుకున్నాడు. ఏం నాయనా నన్ను చూడగానే కళ్ళు మూసుకున్నావు అన్నట్టు ఆయన. నాకు రాముడు తప్ప కృష్ణుడు ఇష్టం లేదు. కోదండం పట్టుకొని కిరీటం ధరించి ఏకపత్ని వ్రతుడయ్యున్న రాముడు తప్ప నాకు కృష్ణుడు అంటే ఇష్టం లేదు. నువ్వు కృష్ణ రూపం విడిచి రామరూపంతో ఉంటే కానీ చూడన్నట్ట. ఒరే పిచ్చాడా, సమస్తం నేనేరా, ఇన్ని రూపాలతో ఉన్నవాడిని, ఇంకా నీకు రాలేదా జ్ఞానం అంటే? ఏమో నాకు అనవసరం, ఐ వాంట్ ది రామ రూపం ఓన్లీ. పాపం అదో భక్తి, అదో అజ్ఞానం. చివరికి కృష్ణుడు రాముడి రూపం ధరించి ఆ తర్వాత దానికి జ్ఞానోపదేశం చేసిన కథ అంతా స్వయంగా తులసీదాసే రాసుకున్నాడు అనుకోండి. తర్వాత బుద్ధి వచ్చింది, అది వేరే విషయం. కానీ ముందు అంతటి వాడు కూడా ఒక్క క్షణం రాముడు తప్ప చూడన్నాడు. తర్వాత జ్ఞానం వచ్చాక పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అన్నాక సరే అన్నాడు. అప్పుడు అందుకని సాధ్యనంతరూ పరమాత్ముడు ఒకే రూపంలో ఇన్ని రూపాలతో ఉన్న పరమాత్ముడు ఒక్కడే అనే జ్ఞానం కలగాలి. ఈ మధ్యన అంటే ఉందండి, కిందటి సంవత్సరం అక్టోబర్లో స్విట్జర్లాండ్ మొదలైన షెంజిన్ దేశాల్లో పర్యటిస్తున్నాను. సరిగ్గా స్విట్జర్లాండ్లో గోళ్ళ ప్రఫుల్ ఇంట్లో భాగవత సప్తాహం జరుగుతుండగా ఈ శివకేశవ భేదం గందరగోళాలు ఎక్కువైపోయి యూట్యూబ్ అంతా ఇదే అనమాట. అప్పుడు ధర్మ సందేహాల్లో ఆసుగా ఒక్కొక్కప్పుడు పద్యం కంటే పాట అయితే తొందరగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఉపన్యాసం కంటే ఎఫెక్టివ్గా పాట అయితే ఉంటుందని ఒక పాట రాశానమాట. లాస్ట్ ఇయరేగా కిందటి సంవత్సరం అక్టోబర్లో స్విట్జర్లాండ్లో రాసిన పాట అనమాట. అందరూ కూడా ఇలాంటి పాటలు కాస్త కంటెస్ట్ చేసి అప్పచెప్పుకోవటం. అది నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. సంస్కృతంలో నామము అంటే పేరు అని ఒక అర్థం, మనం పెట్టుకునే బొట్టు. నీ నామం ఏది అంటే నీ పేరు ఏది, నేనే నామం పెట్టుకోవాలి అదనమాట. అక్కడ రెండు అర్థాలు అనమాట. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. నిలువో అడ్డమో పొడుగో పొట్టో, పొడుగో పొట్టో నిలువో అడ్డమో మన సంప్రదాయాలే కానీ, నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది.
శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, విజయదుర్గవని విఘ్నేశుడవని భక్తితో కొలుచుచున్నారు. నీ నామం ఏది? నేనే నామం ధరించేది, నీ నామం ఏది? ఎడారి మతములు బిడారు వేసి, ఎడారి మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, ఎడారి మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, బడవలు కొందరు మాలో మాకే గొడవలు పుట్టిస్తూ ఉంటే, నీ నామం ఏది? నేనే నామం ధరించేది, నీ నామం ఏది? గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా, గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా, శ్రౌత ధర్మమును నిలబెట్టుటకై పద్మాకరమును ఈయరాద, నీ నామం ఏది? నేనే నామం ధరించేది, నీ నామం ఏది? పొడుగో పొట్టో నిలువో అడ్డమో, పొడుగో పొట్టో నిలువో అడ్డమో మన సంప్రదాయాలే కానీ, నీ నామం ఏది? నేనే నామం ధరించేది, నీ నామం ఏది? అందులో చివరి పాదంలో పద్మాకరం అంటే నా పేరనే కాదు, నా పేరు లేకపోతే కొన్ని పాటలకు హక్కులు ఇబ్బంది వస్తున్నాయని రాయడం కాదు, కానీ పరమాత్ముడు విష్ణు ఇలా చెయ్యెత్తుతాడు, అభయహస్తాన్ని లక్ష్మీకరము అంటారు. ఏమంటారు? లక్ష్మి అన్న పద్మ అన్న ఒకటే కదా. లక్ష్మీ పద్మాలయ పద్మ అని అమరకోశంలో అమ్మవారి పేర్లు ఉంటాయి. కాబట్టి అలా చెయ్యెత్తి ఆశీర్వదించాడు అనుకో, దాన్ని పద్మాకరం. అందుకని గురువుల గొడవలు మనకేలా, ఈ గురువులు దిక్కుమాలోడు వాడు కొట్టుకు తెస్తారు, వాళ్ళ వల్ల మనం పాడైపోతాం. అందువల్ల మనకెందుకు? అనుయాయుల ఈ అనులేలా, అనుయాయులు అంటే అనుసరించేటటువంటి శిష్యులు, వీళ్ళేమో అని అంటే యుద్ధం కదా, యుద్ధాలు చేయటం ఎందుకు? శ్రౌత ధర్మమును నిలబెట్టుటకై, వేద ధర్మాన్ని నిలబెట్టడానికి పద్మాకరమును ఈయరాద, అభయహస్తం ఇవ్వరాదని ఒక అర్థం. ఈ పద్మాకర్ గారు శ్రౌత ధర్మం నిలబెట్టడానికే పుట్టారు. అందులో ఏదొచ్చినా రెండు అర్థాలు వచ్చేలాగా ఆ స్వామివారికే వదిలేసాం. వాడి క్వశ్చన్ అయిందే, సమాధానం అయింది. మీరంతా జ్ఞానులు, భగవంతుడైన విష్ణుమూర్తి ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే అమ్మ, ఇన్ని రూపములలో ఉన్నాడనే ఒక భావనతో భక్తితో ఉండండి. జ్ఞానం కలిగినప్పుడు ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడనేటటువంటి విషయం తెలుస్తుంది. ఈ విధంగా 2 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని పనులు విడిచిపెట్టి ఇక్కడికే వచ్చి కూర్చుని పురాణ శ్రవణం చేసిన మీకు సందేహం లేకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది, గురు కటాక్షం లభిస్తుంది. గురు కటాక్షం ఉంటే పొందలేనిదంటూ లేదు. ఈసారి ఇక్కడ చాలామంది శిష్యులు కనబడ్డారు. నిన్న సిఆర్ రెడ్డి కాలేజీలో కూడా చదువుకున్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఏమిటంది? సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న అమ్మాయి కూడా మరో శిష్యురాలు కూడా పావని. నేను ఈ సిఆర్ రెడ్డి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఉమెన్స్ కాలేజీకి కూడా పంపారు డిప్యూటేషన్కి. అంటే నా మీద అంత నమ్మకం. సంస్కృతం చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అంటే ఇది పెర్మనెంట్ ఉద్యోగం, అదేమో డిప్యూటేషన్ మీద ఒక్కొక్క గంట ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళడం అనమాట. అప్పుడు సంస్కృతం చదువుకున్న 3 బ్యాచ్లు 3 ఏళ్ళు వరుసగా చెప్పాను. అదో స్వర్ణయుగం. పిల్లలు ఎంత బాగుపడ్డారండి, ఎంతోమందికి సంస్కృతం చెప్పాం ఆ రోజులో. ఈ పీఠం వచ్చాక ఉద్యోగం పోయి ఈ సద్యోగం మిగిలింది. అలా ఎంతోమంది శిష్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చాక కలుస్తూ ఉంటే కూడా బ్రహ్మానందం కలుగుతున్నది. అమ్మాయి ఈసారి ఆర్గనైజేషను మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగించారు. మీరు మీ ఆతిథ్యం కానీ, మీ భక్తి కానీ, మీ శ్రద్ధ కానీ. లాస్ట్ టైం తను పిలిచినప్పుడు మనిషి ఉప్పట్టి పడిపోయే పుల్లలో ఉంది కదా, పాప శ్రమ కలుగుతుందేమో అనుకున్నాను. కానీ ఆ పుల్లకి వెనకాతలో ఫుల్ సపోర్టు శ్రీనివాసు ఉన్నాడని తెలిసిందనుకోండి. ఫుల్లోను బాగా చేశారు.
పద్మాకర శాన అని పేరు పెట్టానంది. చాలా సంతోషం. గురువుగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ వెనకాతల. అనేక శుభములు కలుగుగాక అని మరొకసారి మంగళాశాసనం చేస్తూ గోవింద